ఓం నమో నారాయణ శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు కుంభమేళా గురించి మాట్లాడుకుందాం. కుంభమేళా అంటే ఇప్పుడు మనకు మొత్తం బర్నింగ్ టాపిక్, అదే ట్రెండింగ్ అన్నమాట. కుంభమేళాకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మరి అక్కడ అసలు దాని గురించి ఏంటనేది ఒకసారి కొంచెం వివరంగా తెలుసుకుందామండి. కుంభమేళా అనేది ఇప్పుడు మనకు ప్రయాగ్రాజ్లో ఉంది, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి అంటున్నారు. అయితే మనము భక్తులు ముందు తెలుగు వాళ్ళకి ఆత్రం ఎక్కువ. ఎక్కడ ఏది జరిగినా, ఏ పూజ జరిగినా, ఏ హోమం జరిగినా అక్కడ పోయి వాగాలి, మనము ఆ పూజలు చేయాలి, మనకేవో ఫలితాలు రావాలి. అంటే మన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఓ సినిమా వచ్చినా ఆత్రంగా వెళ్ళి చూసేయాలి అని ఆగంలో ప్రాణాలు కోల్పోయిన మొన్న జరిగింది కదా మనకు. మరి అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనానికి పోయి కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంటే మన ఆత్రము, మన తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ప్రాణాలు పోగొట్టుకుంటే ప్రాణాలు దొరుకుతాయనండి. ఇప్పుడు భర్త పోయిండు, పిల్లలు పోయిండ్రు అంటే ఎవరు పోయినా కూడా ఒక మనిషి ప్రాణం. భగవంతుడు ఎప్పుడు ప్రాణాలు పోగొట్టుకోమని మనకు అడగలేదు. భక్తితో కేవలం పత్రం పుష్పం ఫలం తోయం ఉన్న చోట నువ్వు భక్తిగా కొలిస్తే చాలు, నేనే నీకు సహాయం చేస్తా, నేను కాపాడుతా అని చెప్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు ఎప్పుడు తనకేదో తీసుకురండి, మీరు కొండెక్కండి, గుట్టలెక్కండి అని ఎప్పుడూ చెప్పలేదు. మనకు అవకాశం ఉంటే మనం వెళ్ళి చూడవచ్చు, చక్కగా ఆనందించవచ్చు. కానీ ఈ విధంగా తొక్కిసలాటలో వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుంభమేళా అనేది ఏంటి ఇంతకు? ఎక్కడ చూసినా కూడా ప్రతి వాళ్ళు కుంభమేళా అని పెట్టేసరికి ఓ పుణ్యము, మహాపుణ్యము, మహామేళా, అది ఇది ఇది అది ఇట్లా చెప్పేసరికి మనకి ఇంకా అయ్యో ఇటువంటిది జీవితంలో ఇంకా రాదేమో. ముఖ్యంగా ఎందుకు అంటున్నారంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం వస్తుందండి. మనం పుష్కరాలు అంటాం, వాళ్ళు కుంభమేళా అంటారు. అయితే ఉత్తరాదిలో విశేషంగా ఇట్లా ప్రచారం ఇప్పుడు జరిగింది కాబట్టి మనము ప్రచారం ఇక్కడ జరగడం వల్ల తెలుసుకుంటున్నాము. అయితే అటు హిమాలయాలకు దగ్గరగా ఉండే కొండల మీద ఎంతోమంది సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ కొండల ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుష్కర సమయంలో స్నానం చేయడానికి వస్తారు. మరి దక్షిణాదిన కూడా పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడున్న నదులకు, కృష్ణా నదికి పుష్కరాలు అవుతాయి, గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి కదా. మరి ఇక్కడికి కొద్దిమంది మాత్రమే వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అంత దూరంగా ఉంటారు కదా. అక్కడ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి స్నానాలు చేయడం జరుగుతుంది. అంతేగాని పుష్కరం అనేది ఎక్కడైనా ఏ నదికైనా ఒకటే, అది ముందు క్లారిటీగా తెలుసుకోవాలి మనం. అక్కడ దేవతలు నివసిస్తారు ఆ నీళ్ళల్లో అని మన కార్తీక మాసంలో కూడా ఇంట్లో స్నానాలు చేయండి పొద్దున్నే అని చెప్పారు కదా. ఇది కూడా అంతే. అయితే చెయ్యడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఉంటాము. అంటే అదృష్టం అంటే అవకాశం కలగడమే అదృష్టం అనుకున్నప్పుడు కొంతమందికి ఆర్థికంగా కలిసి రావాలి, మరి ఆరోగ్య స్థితులు చూసుకోవాలి. మనం ఆరోగ్యం ఉండి, డబ్బులు ఉండి మనం వెళ్ళగలే శక్తి కూడా ఉండాలి. మరి ఆరోగ్యం ఉన్నా కూడా కొంతమందికి అంత దూరం వెళ్ళి ఎక్కడెక్కడో నీళ్ళు ఉంటాయి, మరి అంత దూరం నడిచి వెళ్ళాలంటే కూడా చేత కావాలి కదా. మధ్యలోనే చక్కెర వచ్చి పడిపోయే పరిస్థితులు ఉంటే కష్టం కదా అండి. అంత దూరం వెళ్ళలేకపోతున్నాము అని అయ్యో 144 ఏళ్ళకు వచ్చింది అంటున్నారు. ప్రతి పుష్కరము అంతే విలువైనది. ఇది 12 సంవత్సరాల తర్వాత 12 పుష్కరాలు జరిగినాయి కాబట్టి దీన్ని మహాకుంభమేళా అన్న వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా పుష్కరాలు జరుగుతాయి. మనకు తెలుగు వాళ్ళకున్న ఆత్రం ఇంకెవరికి ఉండదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే ఏ షాప్లో ఆఫర్లు ఉన్నాయన్నా ఎగబడుతూ ఉంటారు, ఫ్రీ బస్ వచ్చినా ఎగబడుతూ ఉంటారు, అందరికీ అపహాస్యం చేస్తూ ఉంటారు, జోక్స్ వేస్తూ ఉంటారు, నవ్వులాటలు, ట్రోలింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అయినా పట్టించుకోరు. మరి ఇవన్నీ పోను మనకి ఎన్ని అవస్థలు అవుతాయండి.
ఆ రష్లోనే పోయి చూడాలి, ఆ రష్లోనే చెయ్యాలి అనే వరకు ప్రాణాల మీదకి వస్తుంది. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరి మీదనో ఆపాదిస్తే లాభం ఏంటి? పోయిన ప్రాణాలు దొరుకుతున్నాయా? ఏమీ జరగదండి. మనకు చెప్పేవాళ్ళు మీరు చేసుకోవాలి, మీ పాపాలన్నీ పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అనగానే అవన్నీ విని వెళ్ళిపోవాలి అని ఆత్రంలో వెళుతారు. కానీ అక్కడేమైనా ప్రమాదాలు జరిగితే పోయిన చోట ఇప్పుడు మీరు అప్పో సప్పో చేసి అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తారు. వచ్చినాక డబ్బులు మీరే కట్టుకోవాలి. వాళ్ళు ఎవరో చెప్పిన వాళ్ళు కట్టారు. పుణ్యం వచ్చేసింది, మరి ఈ అవకాశం రాదు, తప్పకుండా వెళ్ళాలి అని వెళ్తారు. అయితే వెళ్ళడం తప్పు కాదు. అవకాశం ఉన్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే తప్పేం లేదు, దాంట్లో కరెక్టే. కానీ మనకు విధి లేనప్పుడు కూడా వెళ్ళకపోతేమనే బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత చేతగాకున్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడు, మన వెంటే ఉంటాడు, మనలోనే ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకవేళ అన్నీ అనుకూలించి మీరు వెళ్దాము అనుకుంటే కనుక అక్కడ చలి ప్రాంతం కాబట్టి దానికి తగినట్టు ఎవరో ఏదో ఇస్తారు అని ఆగమాగం వెళ్ళకూడదు. తప్పకుండా మీరు మీ వెంట మీకు కావలసిన స్వెటర్లు కానీ, చెద్దర్లు కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ ఆ లగేజ్ కూడా మోసుకెళ్ళాలి తప్పకుండా. ఎందుకంటే లోపల ఒక స్వెటర్ వేసుకున్నా మళ్ళీ బయట కూడా ఇంకో స్వెటర్ వేసుకునే అవసరం పడుతుంది. ఎందుకంటే గాలి విపరీతంగా ఉంటుంది. ఓపెన్ ఏరియాలో కదా స్నానాలు చేస్తారు, మరి ఆ తడి బట్టలు మోసుకుని నడవాల్సి వస్తుంది. స్నానాలు చేసిన తర్వాత వాటన్నిటికీ మనకు ఎవరు తోడు హెల్ప్ చేయరు, మనమే చేసుకోవాలి. పైసలు ఉన్నాయి కాబట్టి ట్రైన్లలో వెళ్తారు, బస్సులలో వెళ్తారు. మరి టూరిస్ట్ వాళ్ళు చెప్తారు అన్నీ మేమే చూసుకుంటామని. మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి దింపుతారు వాళ్ళు. కానీ మీరు అక్కడ మీరే వెళ్ళి స్నానాలు చేయాలి, మీ లగేజ్ మీరే మోసుకొచ్చుకోవాలి. అదేవిధంగా మీరు తినడానికి ఒక ప్లేటు, మంచినీళ్ళు తాగడానికి ఒక గ్లాసు. ఎందుకంటే టీలు కాఫీలు గబుక్కున తాగలేరు పెద్ద మనుషులు. అక్కడ వాళ్ళు ఏవో యూజ్ అండ్ త్రో కప్స్ ఇస్తారు, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక స్టీల్ గ్లాసు, ఒక మంచినీళ్ళ బాటిల్ ఎప్పటికీ వెంట ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ మీరు ఒకవేళ మందులు తీసుకుంటున్నట్టయితే మీకు వారం రోజులు అనుకుంటే 2 వారాలకు సరిపడా మందులు ఉంచుకోవాలి దగ్గర. సడన్గా ఏదన్నా అవసరమైనప్పుడు పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్లు, తలనొప్పి ట్యాబ్లెట్లు, విక్స్ డబ్బాలు, మీరు వాడే తలనొప్పికి కానీ ఒళ్ళు నొప్పులకు కానీ మీరు జనరల్గా వాడే మెడిసిన్ ఏది ఉంటుందో తప్పకుండా అవన్నీ పెట్టుకోవాలి దగ్గర. తర్వాత వీటితో పాటు ఇంకా ముఖ్యమైన ఏంటిది అంటే, మనకి కావలసినన్ని బట్టలు పట్టుకోవడానికి వీలైన బ్యాగులు ఉండాలి. ఎందుకు అంటే ఈ తొందరలో మనం కుక్కి పెడతాం, అక్కడ తీసిన తర్వాత మనకు మళ్ళీ వాటిని సర్దే ఓపిక ఉండదు. మరి విప్పిన బట్టలు పెట్టాలి అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, అందులోనే కుక్కడం వల్ల ఏమవుతుంది, అవి బ్యాగులు చినిగిపోతూ ఉంటాయి, దాంట్లో నుంచి బట్టలు బయటకు వస్తూ ఉంటాయి, వాటిని పట్టుకొని నడవలేకపోతాము. మరి తర్వాత చెప్పులు తెగిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చక్కగా కంఫర్ట్గా ఉండేటట్టు మీరు ఏం చేయాలంటే షూ లాంటివి వేసుకోవడము బెటర్. లేకపోతే చెప్పులు లేకుండా నడవగలిగిన వాళ్ళైతే చెప్పులు లేకుండా నడిచింది ఉత్తమం. మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళచ్చు. చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళొద్దు అనే చెప్తా నేను. పెద్ద మనుషులు చిన్న పిల్లలు వెళ్ళకపోవడమే మంచిది ఇటువంటి ప్రదేశాలకు. ఎందుకంటే అక్కడ ఇంతమంది జనాలు స్నానాలు చేసిన తర్వాత అవి మలినమైపోతాయండి. పవిత్రత ఏమో కానీ మలినం అయితే తప్పకుండా అవుతాయి. అయినప్పుడు ఆ నీళ్ళతోని పిల్లలకు స్నానాలు చేపిస్తే ముక్కుల్లోకి నోట్లోకి పోయినాయంటే ఇన్ఫెక్షన్లు అవుతాయి. మరి పెద్దవాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్షన్లు అవుతాయి. మరి మనము ఇవన్నీ ఆలోచించుకొని ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కేవలం మంది చెప్తున్నారు పుణ్యం వస్తుంది, ఏమో వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని
ఎప్పుడు కూడా నమ్మకండి. మనం నిత్యం భగవంతుడిని కలుస్తే చాలు. మంచి భక్తితోని దైవం అంటే అంటారండి, మనకే కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలు తీరుతాయేమో అనుకుని మాత్రం వెళ్ళకండి. మీరు వెళ్ళాలి అని భక్తి భావంతో మీకు వెళ్ళగలిగే శక్తి ఉంటే వెళ్ళండి. అక్కడ ఎదుర్కొనే ఆ సమస్యలు, వచ్చిన సమస్యలను ఎదుర్కోగల శక్తి ఉన్నప్పుడు మీరు వెళ్ళండి. కానీ ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతుంది అని చెప్పేసి కష్టపడి వెళ్ళాల్సిన పని లేదు. వెళ్తే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి. అది నేను చెప్పదలుచుకున్నది. మళ్ళీ మనకి ఉత్తర భారతదేశంలో నుంచి ఎంతోమంది దొంగల ముఠాలు వచ్చినాయి అని మనకు ఎప్పుడు చెప్తుంటారు. ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలలో ఎప్పుడు కూడా దొంగల ముఠాలు ఆ ప్రాంతంలో నుంచే వస్తారు. ఎందుకు అంటే తిండికి గతి లేక అక్కడేవో అప్పులు చేసి అక్కడి నుంచి మర్డర్లు చేసి పారిపోయి ఇక్కడ వచ్చి దొంగలుగా బతుకుతూ ఉంటారు. మరి అట్లాగే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మనం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తాము. వాళ్ళు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో మనకు తెలియదు. మనం ఎవరిని కూడా నమ్మకూడదు. అక్కడ సేఫ్గా ఉన్న ప్రదేశంలోనే మనము ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడే మనం అక్కడ దాకా వెళ్ళాలి. లేకుంటే చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి. అది చక్కగా ధ్యానించుకోవాలి. మన దగ్గర కూడా నదులు ఉన్నాయి కదండి. మనం పవిత్రం కావాలంటే మనము ముందు మానవత్వం కలిగి మన ధర్మాన్ని పాటిస్తే అంతా పవిత్రంగానే ఉంటామండి. ఎక్కడో నీళ్ళల్లో మునగంగానే పవిత్రత ఏమీ రాదు. మనం అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మనము చేసే వేషాలన్నీ వేస్తే పవిత్రత ఎక్కడుంటుందండి? నీళ్ళలో స్నానం చేస్తే శుభ్రం అవుతుంది. మరి రోజు స్నానం చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాము? మలినాలు పోవాలనే కదా. మరి రోజు స్నానం చేస్తున్నాం. అలాగే మన మనసులో ఉన్న మలినాలను ఓడగొట్టుకుంటే ఎప్పుడు మనం పవిత్రంగా ఉంటాం. అంతేగాని మన పాపాలు అప్పుడు పోతాయి. మళ్ళీ వచ్చి తిరిగి మళ్ళీ అవే పాపాలు చేసినాం అనుకోండి, మనం వెళ్ళేటప్పుడు అవే ముచ్చట్లు పెడతాం. దారి పొడుగునా ఎవరి మీద ముచ్చట్లు పెట్టుకుంటే వెళ్తాం, ఎవరినో తిట్టుకుంటే వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళిన చోట కూడా తిట్టుకుంటే స్నానం చేస్తాం. పక్కనున్న స్నానం చేసే వాళ్ళని తిడుతూ ఉంటాం, అటు జరుగు ఇటు జరుగు అని. అందరూ అలా ఉండరు. ఒకళ్ళు ఉమ్మేస్తూ ఉంటారు నీళ్ళల్లో, ఇంకేవో పనులు చేస్తూ ఉంటారు, వాటిని చూడలేము. ఇవన్నీ ఎంత భయంకరమైన సిచ్యుయేషన్లు అండి. పవిత్రత ఏమో కానీ భగవంతుడు అని పేరుతోని పోయి పవిత్రం అవుదాం అనుకుంటాం, కానీ మనము అపవిత్రులుగానే మిగిలిపోతాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరు వెళ్ళాలి. ఇవన్నీ చూసుకొని వెళ్ళడము మంచిదే. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇవన్నిటికీ సరిగా మనం ఉండగలుగుతాము, నిజంగానే భక్తి భావంతో వెళ్తున్నాము, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు ఎవరో ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్దామని టూర్ వేసుకుంటారండి. మరి భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ మీకు ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఇక్కడ భార్య పిల్లలు ఏమవుతారు చెప్పండి? అందుకని ఎవ్వరు వెళ్ళినా సరే, పిల్లలను తీసుకొని వెళ్ళినా పెద్దలను తీసుకొని వెళ్ళినా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా కేర్ఫుల్గా ఉండడము అవసరము. ఆ కేర్ఫుల్గా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితేనే కంపల్సరీగా మనం వెళ్ళాలి. అన్ని హంగులు చూసుకొని వెళ్ళాలి. ఇంకా అన్నీ చూసుకున్న వాళ్ళైనా అనుకోకుండా జరిగినప్పుడు మనం ఏం చేయలేం. ఇది రాతను ఎవరు తప్పించలేరండి. కాకపోతే ఏంటి అంటే మన ప్రయత్నంగా మనకు వసతి లేని విషయము తెలిసి కూడా మనం అజాగ్రత్త పడడం వల్ల మన కుటుంబీకులు నష్టపోకూడదు, మనము నష్టపోకూడదు. అది ముందు మనము ఉంచుకోవాలి మన మైండ్లో. తర్వాత అప్పుడు ఏ పనైనా చేయాలి. మన మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, భార్య ఉంటే భర్త ఉంటే భార్య. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకొని ఏదైనా నిర్ణయించుకొని ఆ పని చేయాలి. అప్పుడే మీరు విజయవంతం అవ్వగలుగుతారు.
దానివల్ల కలిగిన పుణ్యాన్ని కూడా మీరు ఆనందించగలుగుతారు. అంతేగాని ఏదీ లేకుండా ఆగమాగం ఎవరో చెప్తున్నారు, ఎవరో వెళ్తున్నారు, వెళ్దామని ధన వెళ్ళి ఏవో కష్టాలు పడి నష్టపోయి ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. అది నేను చెప్పదలుచుకున్నానండి. కుంభమేళా అనేది చాలా గొప్ప విషయమే. కాకపోతే సాధువులు వస్తున్నారు, నాగ సాధువులు, ఆ సాధువులు, ఈ సాధువులు అందరూ చెప్తూ ఉన్నారు. కరెక్టే, ఆ సాధువులు అందరూ అక్కడ చుట్టుపక్కల హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి పర్వతాలలో చేస్తారు. ఇక్కడ అన్నీ మనకు అడవులు కదండి, అక్కడేమో పర్వతాలు ఉంటాయి కాబట్టి పర్వతాలలో కొండలలో వాళ్ళు కూర్చొని తపస్సులు చేస్తారు కాబట్టి వాళ్ళు అందరూ వస్తారు అక్కడికి. అదండి విషయము. మరి కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి అని మీకు అవగాహన కోసము చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే మనం మొన్ననే ప్రమాదం జరిగింది, ఆ సినిమాకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయింది. మరి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి తిరుపతిలో వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.